హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గణేషునికి ఎంతో ఇష్టమైన మోదక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. మోదక్ కోసంకి 2 టెంకాయలను పలకొట్టి తురుముకొని తీసుకోవాలి. పావు కిలో బెల్లం, మీకు ఎంత తీపి కావాలో అంత తీసుకోండి. బెల్లంని కూడా తురిమి తీసుకున్న. ఇంకా అర్ధ కిలో బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఉంచుకోవాలి. అందులో మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ మోదక్ మహారాష్ట్రలో ఫేమస్. వినాయక చవితి వచ్చిందంటే చాలు మోదకులు ప్రిపేర్ చేస్తారు. మహారాష్ట్రలో చాలా డిఫరెంట్గా మోదకులు చేస్తారు. కానీ అందులో ఎక్కువ ఇష్టమైనవి బియ్యం పిండితో చేసే మోదకులే వినాయకునికి చాలా ఇష్టం. మన దగ్గర ఉండ్రాళ్ళు ఎలా పెడతామో ఇక్కడ కూడా మోదకు ఇలాగనే చేసి పెడతారు. మీరు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేపుకోవాలి. తర్వాత మనం బెల్లం తురిమి పెట్టినాము, ఆ బెల్లాన్ని వేసుకోవాలి. మీకు ఎంత తీపి కావాలంటే అంత తీపి వేసుకోండి. నేను ఇక్కడ 2 టెంకాయలకి పావు కిలో బెల్లాన్ని తీసుకున్నా. చూడండి, కలర్ అయితే చేంజ్ వచ్చింది. బెల్లం కూడా బాగా కలిసిపోయింది ఈ కొబ్బరిలో. ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి, ఇలాచీల పౌడర్ వేసుకోవాలి. మీకు పౌడర్ ఇష్టం ఉంటేనే ఫ్లేవర్ వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే బాగా కలిపిన తర్వాత దింపేసిన. ఇప్పుడు పిండిని రెడీ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఒక పాత్ర ఉంచుకోవాలి. ఆ పాత్రలో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను అర్ధ కిలో బియ్యం పిండి తీసుకున్నా కాబట్టి నాకు 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నీళ్ళైతే బాగా మరలించుకోవాలి. మరలిన తర్వాత మనం జల్లించి పెట్టిన బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని జల్లెడతో జల్లించుకోండి, ఎందుకంటే ఏవైనా పిండి అయితే జల్లించే తీసుకోవాలి ఫ్రెండ్. ఇప్పుడైతే మొత్తం కలిపి ఒక ప్లేట్లో తీసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీల పిండిని ఎలా రెడీ చేస్తామో అలాగనే రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం మోదక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చూడండి, మోదక్ చేసేయడానికి మేకర్ ఉంటుంది. మేకర్తో చూడండి, నేను మోదక్ మేకర్ చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. ఇది పిన్ను. ఇక్కడ మొత్తం పిండి పెట్టి లాక్ చేయాలి. ఫస్ట్ అయితే నెయ్యి రాసుకోవాలి మొత్తం లోపల. ఇక్కడ చూడండి, ఇప్పి కూడా మొత్తం నెయ్యి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇంకా లోపల మనం ఏదైతే బియ్య పిండి రెడీ చేసినామో ఆ పిండిని మోదక్ మేకరు ఇలా ఉంటుంది. ఎక్కడైనా ఈజీగా సూపర్ మార్కెట్లో, డిమార్ట్లో దొరుకుతుంది. తీసుకొని రండి. మీరు కూడా ఈ మోదక్ని వినాయక చవితికి, కష్ట చతుర్థికి చేసి పెట్టండి. వినాయకునికి చాలా ఇష్టమైన మోదక్. ఇక్కడ చూడండి, నేను పిండి ముద్ద లోపల ఫస్ట్ అయితే నెయ్యి పూసిన తర్వాత పిండి ముద్ద పెట్టిన బియ్య పిండిని. తర్వాత మొత్తం అన్ని సైడ్ల పిండిని ఒకేలా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మనం ఏదైతే స్టఫింగ్ చేసినామో పచ్చి కొబ్బరిది అందులో పెట్టుకోవాలి. ఎంత ఫిట్ అవుతుందో అంత పెట్టుకొని ఇంకా మొత్తం లాస్ట్లో పిండితోటి బంద్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను చూపించినట్లు చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంతో ఇష్టమైన ఈ మోదక్ని వినాయక చవితికి చేసి పెట్టండి. వినాయకునికి మీకు ఏవైనా కోరికలు ఉంటే వెంటనే తీరుతాయి. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము ఈ వినాయక చవితికి 11 రోజుల వినాయకునికి ప్రసాదంగా పెడతాను. ఈరోజు 11 రోజుల వినాయకునికి ఈ ప్రసాదము పెట్టిన మోదకులను మీకు కూడా యూజ్ అవుతుందని మీ దగ్గర ఈ వీడియో షేర్ చేసిన ఫ్రెండ్స్.
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకటి చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా రెడీ అవుతాయి మోదకులు. మహారాష్ట్రలో ఫేమస్ డిష్ వినాయక చవితికి చేస్తారు. ఖచ్చితంగా వినాయకునికి ఈ మోదకులు చేసి పెడతారు ఫస్ట్ డే అయితే. ఇంకా మన దగ్గర ఉండ్రాల పాయసం ఇంకా ఏవైనా లడ్లు అవిలా చేస్తారు కదా, ఇక్కడైతే ఈ మోదకులు చేసి పెడతారు. ఇంకా మొత్తం అయితే చేసి చూపిస్తాను చూడండి. ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకొని స్టీమ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం రెడీ అయింది. నేను నా దగ్గర ఉన్న స్టీమర్లో మొత్తం ఉంచి స్టీమ్ తీసుకోవాలి. 15 మినిట్స్ అయితే స్టీమ్ తీసుకోవాలి. స్టీమర్లో కింద అడుగున నేను అరటి ఆకు వేసిన. మీ దగ్గర అరటి ఆకు లేకుంటే ఇలా అయినా నూనె రాసి పెట్టుకోవచ్చు. ఆ అరటి ఆకుల్లో పెడితే సాఫ్ట్గా వస్తాయి. ఇంకా ఎంత బాగా వస్తాయంటే ఎక్కువ శాతం అరటి ఆకు ఇంకా పసుపుది ఆకు ఉంటుంది కదా, పసుపు చెట్టుది, ఆ చెట్టు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి ఈ మోదకులు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టీమ్ కోసంకి రెడీ చేసిన వాటర్ అయితే వేడెక్కినవి. ఇప్పుడు మనం మోదకున్న స్టీమర్ని ఉంచి 15 మినిట్స్ స్టీమ్ తీసుకోవాలి. అయితే మీడియంలోనే ఉంచి స్టీమ్ తీసుకోవాలి. స్టీమర్ లేని వాళ్ళు ఉంటే ఇడ్లీ పాత్రలోనైనా ఏదైనా ఒక పాత్రలో నీళ్ళు పోసి స్టాండ్ ఉంచి ఒక ప్లేట్లో ఉంచి కూడా స్టీమ్ చేసుకునవచ్చు. ఇక్కడ చూడండి స్టీమ్ అయిన తర్వాత చూపిస్తున్నాను. అరటి ఆకు అయితే కలర్ చేంజ్ అయ్యింది. ఎంత సాఫ్ట్గా అయినావంటే నేను చెప్పలేను. ఇంత సాఫ్ట్గా అయినాయి, చాలా బాగా వచ్చినవి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీగా సింపుల్గా మోదకులని ఈసారి వినాయక చవితికి, సంకష్టి చతుర్థికి ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మనం ఉండ్రాల పాయసం పెడతాము, కానీ ఇలా ఒకసారి మహారాష్ట్ర స్పెషల్ మోదకులని ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ మోదక్ రెసిపీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.